ఫ్రెండ్స్, రామ్ చరణ్ అభిమానులు ఎవరైనా మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే రామ్ చరణ్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాలలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది చిత్రంపై అంచనాలు తారస్థాయికి చేరుకున్నాయి. మొదటి నుండి ఈ సినిమాకు అటు ఫ్యాన్స్లో ఇటు ఆడియన్స్లో మంచి బజ్ ఉంది. ఎందుకంటే ఇది గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా. ఈ జానర్లో సినిమాలు చాలా తక్కువగా వచ్చాయి. ఆ తక్కువ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు నమోదు చేసుకున్నాయి. పైగా రామ్ చరణ్ ఇందులో ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నాడు. చరణ్ ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నాడంటే ఖచ్చితంగా ఆ సినిమా కోసం కేవలం అభిమానులు మాత్రమే కాదు, మూవీ లవర్స్ కూడా ఆతృతగా ఎదురు చూస్తారు. ఎందుకంటే ఆయన అంత అద్భుతంగా ఆ పాత్రలో జీవిస్తాడు కాబట్టి. అందుకే పెద్ది చిత్రంపై ఈ స్థాయి పాజిటివ్ వైబ్రేషన్స్ అలుముకున్నాయి. ఇటీవలే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్కి ఫ్యాన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. కొంతమంది ఈ ఫస్ట్ లుక్ని పుష్ప, కేజీఎఫ్ లుక్స్తో పోల్చి చూసి ట్రోల్ చేశారు. కానీ అత్యధిక శాతం మంది మాత్రం రామ్ చరణ్ కంబ్యాక్ ఈసారి మామూలు రేంజ్లో ఉండదు అని బలంగా నమ్ముతున్నారు. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన బిజినెస్ ఇప్పుడు సోషల్ మీడియా అంతటా చర్చనీయాంశంగా మారింది. ముందుగా డిజిటల్ రైట్స్ కోసం సోనీ లైవ్, నెట్ఫ్లిక్స్ సంస్థలు పెద్ద యుద్ధమే చేశాయి. కానీ చివరకు 135 కోట్ల రూపాయలకు నెట్ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమా డిజిటల్ రైట్స్ని కొనుగోలు చేసింది. గేమ్ చేంజర్ లాంటి ఫ్లాప్ తర్వాత కూడా రామ్ చరణ్ సినిమాకు ఈ రేంజ్ బిజినెస్ జరగడం చూస్తుంటే ఆయన రేంజ్ ఇసుమంతా కూడా తగ్గలేదు అనే విషయం అర్థమవుతుంది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో రైట్స్ డీల్ కూడా ఇటీవలే ముగిశాయి. దేశంలోని ప్రఖ్యాతిగాంచిన టీ సిరీస్ సంస్థ ఈ ఆడియో రైట్స్ని 35 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. మొత్తం మీద ఫస్ట్ లుక్ తర్వాత జరిగిన ఈ నాన్ థియేట్రికల్ రన్స్ దాదాపుగా 170 కోట్ల వరకు ఉంది. 20% షూటింగ్ కూడా పూర్తి కాని ఈ సినిమాకు ఇంత బిజినెస్ జరగడం నిజంగా సెన్సేషన్ అంటూ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకెన్ని అద్భుతాలు నెలకొల్పుతుందో చూడాలి.